నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఈ నెల 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ వెళ్ళబోతున్నారు. అక్కడ రీఇన్వెస్ట్మెంట్ 24 సభ జరగబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇదే సభకు నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరి అక్కడ ఏం జరగబోతుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఈ నెల 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ వెళ్ళబోతున్నారు. సో అక్కడ రీఇన్వెస్ట్మెంట్ 24 సభ జరగబోతున్నట్లు తెలుస్తుంది. సో అయితే ఈ సభకి నరేంద్ర మోడీ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. సో అక్కడ ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సో అఫీషియల్గా ప్రోగ్రామ్ ఏంటి అంటే 16 నుంచి 18 తారీఖు వరకు రీఇన్వెస్ట్ 2024 అనేటువంటి ఒక సదస్సు జరగబోతుంది. ఆ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో జరుగుతుంది. సో గాంధీనగర్లో జరిగేటువంటి ఈ రీఇన్వెస్ట్ 2024 సదస్సుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానం వచ్చింది. ఆయన అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏంటి అక్కడ అని అంటే, అక్కడ ఈ హైడల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ, అలాగే సోలార్ పవర్ సంబంధించి కానీ, అంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ రాబోతుంది. ఆ సదస్సులో ప్రధానమైనటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎంత ఉందో ఆ డిమాండ్కి తగిన విధంగా సప్లై కూడా ఉండాలి. సప్లై ఉండాలంటే జనరేషన్ కూడా ఉండాలి. సో కాబట్టి ఏం చేయాలి, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏం చేయాలి, హైడల్కి సంబంధించినటువంటిది ఏం చేయాలి అనే దాని మీద అక్కడ ఒక ప్లాన్ రూపొందించేటువంటి అవకాశం ఉంది. దానికి గాను వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల్ని, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను వీటన్నిటిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 16వ తారీఖున వెళ్ళబోతున్నారు. ఈయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అంతా సిద్ధమయ్యారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులని, విద్యుత్ శాఖ అధికారులని, వీళ్ళందరూ కూడా మొత్తం ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి వనరులు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో మనం సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ జనరేషన్ కోసం మనకు ఉండేటువంటి వెసులుబాటు ఏంటి, హైడల్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వెసులుబాటు ఏంటి, వీటన్నిటిని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సపోజ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఇక్కడ ఉండేటువంటి హీట్ ఎంత ఉంటుంది, అలాగే ఆ పవర్ జనరేషన్ కోసం ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది, ఏ ఏరియాలో ఎంత ఉంది, రాయలసీమలో ఎంత ఉంది, ఆంధ్రాలో ఎంత ఉంది, ఉత్తరాంధ్రలో ఎంత ఉంది, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేయడంతో పాటు తమ వద్ద ఉండేటువంటి వనరుల గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికి తగిన విధంగా ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే రీఇన్వెస్ట్ 2024 అనేది దాని పేరు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హాజరవుతున్నారు. సో ఇక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ అది 16 నుంచి 18 తారీఖు జరగబోతుంది. దాంట్లో అధికారులు పాల్గొంటారు, అలాగే చంద్రబాబు గారు పాల్గొంటారు. అది అఫీషియల్గా ఆ ప్రోగ్రాం డిజైన్ అయిపోయింది, షెడ్యూల్ అయిపోయింది. ఆ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా సమాచారం ఇచ్చారు, లేఖ రాశారు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు పాల్గొనబోతున్నారు. అయితే ఇక్కడ రాజకీయపరమైన అంశాలు చర్చకు రావా, ఓన్లీ అఫీషియల్గా ఉండేటువంటి అంశాలే చర్చకు వస్తాయనంటే అఫీషియల్గా ఉండేవే మనకు కనిపిస్తాయి. బట్ అన్అఫీషియల్గా తెర వెనుక జరిగేటువంటి పాలిటిక్స్ మనకి కనిపించవు. మనం ఎక్స్పెక్ట్ చేయాలి, లేదంటే సమాచారం సేకరించుకోవాలి, సమాచారాన్ని రాబట్టాలి. సో ఇద్దరు టాప్ లీడర్స్ కలిసేటువంటి అవకాశం ఉంది అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ అంశం అయితే చర్చకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీఇన్వెస్ట్ 2024 అనే సదస్సుకి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆఫీసర్స్ చూసుకుంటారు. పొలిటీషియన్స్ పెద్ద చూసేట ఏం లేదు. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ తయారు చేస్తే దాన్ని ఏదో ప్రజెంట్ చేస్తారు, అంతటితో అయిపోతుంది. నరేంద్ర మోడీ గారు ఏదో స్పీచ్ ఇస్తారు, అయిపోతుంది. కానీ దాని వెనక పొలిటికల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. చాలా మళ్ళీ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారిని కలవాల. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు. ఒక దాదాపు 4 రోజుల నుంచి కలిసినటువంటి దాఖలాలు లేవు. సో 4 రోజుల తర్వాత ఆయన కలవబోతున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు వస్తాయి. ఏ రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే కేంద్రం వైపు నుంచి ఎన్డీఏ సంబంధించినటువంటి అంశాలు
ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొన్ని రాజకీయపరమైనటువంటి స్టెప్స్ వేశారు. అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోటి భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఉంటుందా లేదంటే ఎన్డీఏలో ఉంటాడా లేదా నితీష్ అనేటువంటి ఒక చర్చ ఢిల్లీ కేంద్రంగా బయలుదేరింది. ఆ సందర్భంగా ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ఆ ఇష్యూని. పైగా నితీష్ కుమార్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా చాలా క్లోజ్, సన్నిహితమైన సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఆ పరిణామాలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయి. రాజకీయ పరిణామాలు ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సవాల్ ఏంటి? ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు, ఐఏఎస్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వాళ్ళేమో ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ప్రభుత్వానికి అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి వాళ్ళని ప్రభుత్వం నుంచి దూరంగా ఉంచుదామని అంటే చట్టం మార్గదర్శకాలు ఒప్పుకోవు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇప్పుడు రెండు నెలల నుంచి జస్ట్ సంతకాలు పెట్టి పంపిస్తున్నారు డ్యూటీలు ఇవ్వకుండా. అలా ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలరు? ఎక్కువ కాలం కంటిన్యూ చేయించలేరు కదా. నెల శాలరీస్ ఏమో ఇస్తున్నారు, వాళ్ళ చేత పని అయితే చేయించుకోవాలి కదా. పని చేయించుకోకపోతే ఆ గవర్నమెంట్కి, ఆ పాలకులకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. లేదంటే వాళ్ళని డిస్మిస్ చేయటమో లేదంటే వాళ్ళని సరెండర్ చేయటమో ఏదో ఒకటి చేయాలి. సో ఈ అంశం మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళతో ఏమో పనిచేయించుకునేటువంటి అవకాశం లేదు. మీ సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో కేంద్రం పంపించినటువంటి వాళ్ళు, మీరు తీసుకెళ్ళండి, మీరు సరెండర్ చేస్తానని చెప్పేటువంటి అవకాశం లేకపోలేదు. అదొక కీలకమైనటువంటి పాయింట్ ఆయన దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు నడుపుతున్నారు అనేది చూస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. ఈ కేసులకు సంబంధించి కూడా వాళ్ళ మధ్య ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేటువంటి దిశగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏంటి, బీజేపీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేది. దానికి తగిన విధంగా గుంటూరు జైలుకి వెళ్ళినప్పుడు నందిగం సురేష్ని పరామర్శించి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడతాను, అరెస్టులు సునామీ చూస్తారు మీరు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను, ఇది నేను హెచ్చరిస్తున్నానని చెప్పారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఎవరు బలం ఉంది? బీజేపీ పెద్దల బలం ఉందని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తేల్చాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి ఏమంటున్నారంటే, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, తనతో పెట్టుకోవద్దు, తనతో పెట్టుకుంటే ఎక్కడ ఏం చేయాలో అది చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఆ విషయంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక వరదలకు సంబంధించి అఫీషియల్గా కేంద్ర బృందం వచ్చింది, వాళ్ళు అంచనా వేసుకుని వెళ్ళారు. ఆ పని జరిగిపోతుంది. సో రాజకీయపరమైనటువంటి అంశాలు మాత్రమే తెర వెనుక వీళ్ళ మధ్య ప్రస్తావనకు వచ్చేటట్టు అవకాశం ఉంది. గుజరాత్లో 16వ తారీఖున గాంధీనగర్లో జరిగేటువంటి రీఇన్వెస్ట్ 2024 సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సు సందర్భంగా అది ముగిసిన తర్వాతనో లేదా ప్రారంభానికి ముందో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంది. ఆ మాట్లాడుకునేటువంటి అంశాలు ఫలప్రదం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.